ప్రైజ్ ద లార్డ్. మై నేమ్ ఈజ్ శ్రవంతి. 2016లో మ్యారేజ్ అయిపోయింది. సో నాకు ఒక ఇద్దరు పిల్లలు, బాబు 7 years, పాప 3 years old. సో ఇద్దరం మంచి హ్యాపీ ఫ్యామిలీ మాది. సో ఇంకా నేను పిల్లలు కొంచెం పెద్దగా అయ్యాక ఇక జాబ్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. అలా అనే పరిస్థితిలోనే నాకు ఫీవర్ అనేది వస్తుంది. అప్పుడప్పుడు నీరసం ఉంటుంది, ఆకలి అవ్వడం లేదనమాట. సో ఎందుకు అసలు ఫీవర్ ఇలా ఏంటి అనేది మేము హాస్పిటల్కి అనేది వెళ్తే చెకప్స్ అనేది చేయించారనమాట. చెకప్ చేయించుకుంటే అబ్నార్మల్ టెస్ట్ అవన్నీ రాశారు. అయితే రాస్తే బ్లడ్ అనేది తక్కువైపోయింది, 5కి వచ్చేసింది బ్లడ్. డాక్టర్ ఏమని చెప్పారంటే ఐరన్ ఇంజెక్షన్స్ వేయించుకో, బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పారనమాట. సో నేను ఐరన్ ఇంజెక్షన్లు డే బై డే వేయించుకున్నా. 3 days తర్వాత కూడా మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే డిక్రీజ్ అయిపోయింది. అదేంటి డిక్రీజ్ అవుతుంది అన్నట్లు ఇంకా మాకు టెన్షన్ మొదలైంది. మళ్ళీ ఫర్దర్గా మళ్ళీ టెస్ట్ చేయించుకోండి, వీలవుతే బ్లడ్ అనేది డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇంకా మీరు బోన్ మ్యారేజ్ కూడా వెళ్ళాలి పరిస్థితి అయితే వస్తుంది, అది కూడా టెస్ట్ చేయించుకోవాలని చెప్పారు. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ ఉండేసి సరే ఫస్ట్ బ్లడ్ తగ్గుతుంది కదా, అయితే ఇది బ్లడ్ ఎక్కిద్దాం, ఫస్ట్ ఎక్కించినాక కూడా ఇది ఇట్లనే తగ్గితే ఇంకో ఫర్దర్ ఏదో ట్రీట్మెంట్ ఏందో చూద్దామని చెప్పి వేరే టెస్టులు చేద్దాము ఎందుకు అనుకుందామని. అయితే బ్లడ్ ఎక్కిచ్చే ముందు ఏదో అబ్డామిన్ టెస్ట్ ఏదో చేయాలట. అది చేసేటప్పుడు అది చేయించుకుంటారంటే బ్లడ్ ఎక్కిద్దామన్నాడు తెల్లారి. అబ్నార్మల్ టెస్ట్లో అప్పుడు తెలిసింది అనమాట 2 kidneys ఫెయిల్యూర్ అని చెప్పారు. సో షాక్ అయ్యాం. అసలు ఏమైంది సడన్గా ఎలాంటి సిమ్టమ్స్ లేవు నాకు. అసలు ఏం సిమ్టమ్స్ లేవు, మామూలుగా ఫేస్ స్వెల్లింగ్ ఇంకేదో ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది, బట్ నాకు ఏం సిమ్టమ్స్ లేవు, జస్ట్ నీరసం అది ఉంది కదా అని చెప్పేసరికి నేను ఇంటికి వెళ్ళి బాగా భయపడి ఏడ్చిన అనమాట. చిన్న పిల్లలు ఉన్నారు, అసలు ఏమైంది ఏంటని మా అత్తయ్య మామయ్యని పట్టుకొని బాగా ఏడ్చితే మా మామయ్య అత్తయ్య బాగా ధైర్యం ఇచ్చారనమాట. ఏం కాదు, టెన్షన్ పడకు, మనకు దేవుడే ఉండు. ఇంకా అలానే హాస్పిటల్కి వెంటనే ట్రీట్మెంట్కి హైదరాబాద్కి తీసుకెళ్ళండి అని చెప్తే వెంటనే ఇమీడియట్గా డయాలసిస్ చేయాలి, లేదంటే ప్రాబ్లం అవుతుందని చెప్పారనమాట. ఇంకా డయాలసిస్ స్టార్ట్ చేసాము. వీక్లీ 2 times డయాలసిస్ చేయాలని చెప్పారు. సో డాక్టర్ ఏమన్నారంటే 3 months ట్రీట్మెంట్, దీని తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ ఏంటి ఆప్షన్ అనేది నీకు 3 months ట్రీట్మెంట్ తర్వాత చెప్తా అని చెప్పారు. డే బై డే నేను హాస్పిటల్కి ఇంకా వెళ్ళి డయాలసిస్ చేయించుకునేదాన్ని, పిస్ట్లో కూడా వేశారనమాట. సో డే బై డే వేసుకున్నాక నేను అక్కడ సిస్టర్స్ వాళ్ళని కూడా అడిగిన అసలు క్యూర్ అవుతుందా లేదా, ఇలా డయాలసిస్కి వచ్చి చేయాలంటే వాళ్ళకి అసలు అవ్వదమ్మా, ఇంకా ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు కాల్ చేసినా ట్రాన్స్ప్లాంటేషన్ ఆప్షన్ ఉందా, ఎవరు ఇస్తారు మీకు అని వాళ్ళు అనేవాళ్ళు. ఇంకా నాకు టెన్షన్ అయ్యేది, అసలు క్యూర్ అవ్వాలంటే అసలు అవ్వదు, ఇంకా డయాలసిస్ స్టేజ్కి వచ్చినామంటే అంతే ఉంటుంది, లైఫ్ టైం అని చెప్పారనమాట. కానీ నాకు నమ్మకం ఉండేది, దేవుడు ఎట్లనైనా చేస్తాడు అనే నమ్మకం అనేది ఉండేది. ఇంకా క్రియాటిన్ స్టార్టింగ్ 9కి వచ్చేసింది అనమాట. క్రియాటిన్ 9కి ఉండేసరికి ఇంకా పాసిబుల్ అవ్వదు అని అనుకున్నాము. 3 months ట్రీట్మెంట్ అని అన్నా కూడా నేను ఎప్పుడు JCNMకి రాలేదనమాట. అయితే ఆంటీ వాళ్ళు, అమృత ఆంటీ, ఫ్లోరిన్ ఆంటీ, వసంత ఆంటీ వాళ్ళు ఈజీ చర్చికి వచ్చేవాళ్ళు. సో వాళ్ళు చెప్పారనమాట, ఇక్కడికి రండి, దేవుడు తప్పకుండా మీకు అద్భుత కార్యం చేస్తారు, ఆయన కొత్త కిడ్నీలు ఇస్తారు అని చెప్పారనమాట. నేను అదే నమ్మకంతో వచ్చానమాట ఇక్కడికి. అంటే నాకు JCNM యొక్క మినిస్ట్రీ అనేది నాకు 2009-8లోనే తెలుసు అనమాట. నాకు కూడా యాక్సిడెంట్ వల్ల ఇట్లా కాలు చెయ్యి ఇట్లా ఉన్నాయి. అయితే నేను బండి కూడా నడపలేకపోయేది. అప్పుడు అన్న దగ్గరకు వచ్చి ఇక్కడ అప్పుడు ఎక్కడ జామే ఉస్మానియా ఏరియాలో ఉండేది. అక్కడ ఆ రోజు అన్న చేయబెట్టి ప్రార్థన చేసి నాకు కూడా అన్న ప్రార్థన చేసిన తర్వాత నేను వెళ్ళి ఒక 2-3 daysలోనే బైక్ నడపడం స్టార్ట్ చేశాను. అదే నమ్మకంతో అప్పుడు నాకు అలా జరిగింది. అన్న చేయబెట్టి ప్రార్థన చేస్తాడు, ఆ నమ్మకంతోనే నేను కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చి అన్న ఆదివారం రోజు ఎప్పుడు కూడా ప్రార్థన చేయడం అనమాట, అందరికీ ఇట్లా దగ్గరకు పర్సనల్గా వచ్చి చేయడం అనమాట. అయితే అదే రోజు మేము వచ్చిన రోజు సండేనే అన్న అందరి స్టేజ్ పై నుంచి కిందికి దిగి ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి ప్రార్థన నా దగ్గరకు వచ్చి నిల్చొని ఏమైందని అడిగారనమాట. నేను ఇక్కడికి ప్లాస్టర్ వేయించుకొని వచ్చాను ఆ రోజు ఇదే ఇట్లనే. అయితే ఏమైంది అని అంటే నాకు ఇట్లా కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్పాను. నీకు ఎప్పటి లేచి నిల్చో అని చెప్పారు. లేచి నిల్చున్నా. నీకు ఎప్పటి నుంచి అని చెప్పారు అని అంటే ఒక 2 months అయింది, మే నుంచి అని చెప్పారు. అంటే లేచి నిల్చొని అని నా తల మీద చేయబెట్టి ప్రార్థన చేయగానే నాకు ఇంకా అసలు ఒక 2 stars అయితే కనిపించాయి అనమాట. నాకు ఇట్లా పడిపోగానే 2 stars అయితే కనిపించాయి.
నాకు బ్రదర్ ప్రార్థన చేయగానే నాకు నమ్మకం అనేది వచ్చిందనమాట. 100% నాకు క్యూర్ అవుతుందన్న నమ్మకంతో 8 ఉన్న క్రియాటిన్ నేను నెక్స్ట్ డే మండే రోజు వెళ్ళి చెకప్ చేయించుకొని 4కి వచ్చేసింది. సో మిరాకిల్, అసలు ఎవరికి ఇంత అని అవ్వనే అవ్వదు. అలాంటి 4కి వచ్చేసరికి డాక్టర్ షాక్ అయ్యిండు. మేము నెక్స్ట్ డే డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం అనమాట, చూపించాము. సో షాక్ అయిపోయింది, అదేంటి 4? సరే నేను ఒకసారి టెస్ట్ చేస్తా, వీక్లీ 2 times కదా, నీకు వీక్లీ వన్స్ అనేది డయాలసిస్కి రండి, దాని తర్వాత మనం ఏంటనేది చూద్దామని చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్ళేసరికి 3 నార్మల్ వచ్చేసింది. ఇంకా డయాలసిస్ అనేది స్టాప్ చేసేద్దాము, మెడికేషన్స్ అనేది చేద్దామని చెప్పారనమాట. దేవుడు నా పట్ల చాలా అద్భుత కార్యం చేశాడు. సెప్టెంబర్ నుంచి ఇంకా నాకు నా పట్ల చాలా అద్భుత కార్యం చేశాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అదే చెప్పాడనమాట, నువ్వు అసలు ఏ దేవుడిని నమ్ముకున్నావో ఏమో అర్థం కావట్లేదు, అసలు ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళు డయాలసిస్ మీదనే ఉంటారు లైఫ్ టైమ్, బట్ నీ దేవుడే నిన్ను స్వస్థపరిచిండు. 2 months అనమాట కంప్లీట్గా స్టాప్ అయిపోయింది. ఇప్పుడు మెడికేషన్స్ అనమాట, డయాలసిస్ అయితే స్టాప్ చేసేసారు. సో చాలా అద్భుతం జరిగింది నా పట్ల, దేవుడు చాలా అద్భుత కార్యం చేశాడు. దేవుడు కొత్త కిడ్నీలు ఇచ్చి నా జీవితంలో అద్భుతం చేశాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ప్రార్థన చేసిన పాస్టర్ గారికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాము. దేవుడు అద్భుతం కాదు, ఇది మహా అద్భుతం అని చెప్పుకోవాలి. అది మా పట్ల, మా కుటుంబం పట్ల దేవుడు చూపిన కృప, ఈ అద్భుతమైన స్వస్థతకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. అదేవిధంగా ప్రార్థన చేసిన అన్నగారికి కూడా, శ్యామ్ కిషోర్ అన్నగారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాం.